కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పుంజుమెరగూడ గ్రామంలో జిల్లా ఎస్పీ లిఖిత పంత్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. రెబ్బెన సిఐ కె సంజయ్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 4 4-వీల్ వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకుని వాటిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. గంజాయి, గుడుంబా, రేషన్ సరఫరా వంటివి తమ దృష్టికి వస్తే వెంటనే డైల్ 100ను సంప్రదించాలన్నారు. ఎలక్షన్ సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసే వారి గురించి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. సో ఈ రకంగా కమ్యూనిటీ కాంటాక్ట్ అనే కార్యక్రమం అంటాం. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నెల ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు మీ గ్రామానికి బాగా వల్లరేబుల్ ఏంటంటే మనకు హైవే, నేషనల్ హైవే ఉంది. మనం అనారోగ్యం పాలై ఏదన్నా జరిగితే వేరుగానే రోడ్ యాక్సిడెంట్ పాలై మనం ఏదన్నా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా దురదృష్టకరంగా ఉంటుంది. కుటుంబంలో సంపాదించేటోడు ఒకడే ఉంటాడు, అతనే బైక్ల మీద కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ సంపాదించే మనిషికి ఏమన్నా జరిగితే కుటుంబం అనేది రోడ్డు పాలవుతుంది. మీరు చూస్తూనే ఉంటారు. అంటే ఏది కూడా మన వరకు వచ్చేంత వరకు మనకు దాని టేస్ట్ అనేది తెలియదు. సో మీరు నేషనల్ హైవే ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద వచ్చేటటువంటి వెహికల్స్ యొక్క స్పీడ్ని మీరు అంచనా వేయలేరు. అక్కడ ఉంది కదా మనం దాటేయచ్చు అని చెప్పేసి మీరు బుర్రను వెళ్ళిపోయారు అనుకోండి, వచ్చి కొట్టేస్తే ఆ స్పీడ్లో మీకు ఏం జరుగుతుందో కూడా మీరు ఊహించలేరు. మళ్ళీ మన ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ, తర్వాత సీసీ రోడ్సే. ఇదివరకేమో పడితే మనకు ఏదో కొట్టుకపోవడం అది జరిగేది, మట్టి రోడ్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అట్లా లేదు, అంత హార్డ్ సర్ఫేస్ అయిపోయింది. పడితే హెడ్ ఇంజరీ తర్వాత పైకి. కాబట్టి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు 1-2 నిమిషాలు లేట్ అవుతుంది, అంతకంటే ఏం కాదు. అంతే కదా, అంటే ఒక 10 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల మనకు వాడేమన్నా సీఎం పారిపోతాడే, ఎవరైనా ఏమన్నా అయితే లేదు కదా. రోడ్డు మీద కావాల్సింది ఓపిక. ఈగోకి పోవద్దు, వాడే జరగాలి నేను పోవాలి అట్లా ఈగోకి పోవద్దు. మన సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు